జగన్ పార్టీకి ఉడేస్తారా మీరు? అందరూ సిద్ధమా మీరు? ఫ్యాన్ గురేయండి, సైకిల్కి పట్టం కట్టండి. అక్కడి నుంచి మీ జీవితాలకు నాన్ స్టాప్ అన్స్టాపబుల్. ఎవడు అడ్డం వచ్చినా మీకు అండగా నేను ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు ఇక్కడనే అమరావతి రాజధాని 1 minute తమ్ముడు 1 minute ఓపిక టైం లేదు. నేను ఆ రోజు అమరావతి రాజధానిని దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా చేయాలని, అమరావతిని ప్రపంచ పటంలో పెట్టాలని ముందుకు పోయాను. దుర్మార్గుడు వచ్చాడు, 3 ముక్కలాట ఆడాడు, అమరావతిని సర్వనాశనం చేశాడు. దీనివల్ల ఇక్కడుండే ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా, యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, అమరావతి వచ్చుంటే నూజివీడు నేరుగా అమరావతికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని మీ ఇంటికి వచ్చేవాళ్ళు. అలాంటి అమరావతిని చెడగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అమరావతి వచ్చుంటే ఔటర్ రింగ్ రోడ్డు నూజివీడు పక్కన పోయి ఇక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ వరకు వెళ్ళేది. అలాంటి బ్రహ్మాండమైన ఔటర్ రింగ్ రోడ్డు రద్దు చేశాడు. చాలా ఇబ్బందులు పెట్టాడు మనల్ని. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను వస్తానే అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. దానివల్ల నూజివీడుకి బ్రహ్మాండమైన అభివృద్ధి అయ్యి అమరావతిలో ఒక భాగంగా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఇతనికి తెలిసింది విధ్వంసం, నాకు తెలిసింది అభివృద్ధి. అభివృద్ధికి విధ్వంసానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇతను దోపిడీదారుడు, దోపిడీకి సామ్రాట్ ఇతను. మీరే కళ్ళారా చూశారు. తమ్ముడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు ఇసుక దొరకతా ఉందా తమ్ముళ్ళు మీకు? కృష్ణా నది పక్కనే ఉందా లేదా? ఆ ఇసుక మీ ఇంటికి వస్తా ఉందని అడుగుతున్నా. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000 అవునా కాదా? 40 లక్షల మంది పేద భవన నిర్మాణ కార్మికులు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అదే మరి తమ్ముళ్ళు మందు బాబులు కూడా ఇక్కడ ఉంటారు కొంతమంది మా వాళ్ళు. నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడంతా క్వార్టర్ బాటిల్ 200, 140 రూపాయలు. ఎవరికి పోతుంది? జలగకు వెళ్తుంది. భూ కుంభకోణాలు జరుగుతున్నాయా లేదా? భూగర్భ ఖనిజ సంపద దోచారా లేదా? ఇలాంటి మనం చూసుకుంటూ పోతే చాలా దుర్మార్గం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఆయనేదో పేదవాళ్ళ పక్షం అంట. అవునా? పేదవాళ్ళ పక్షం ఆయన. పేదవాళ్ళని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరు? మాట్లాడితే క్లాస్ వార్ అంట. నేను చేసేది క్లాస్ వార్ కాదు, నేను చేసేది క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే డబ్బులంతా తాడేపల్లి కొంపకపోయింది. ఆ డబ్బులు మీది. జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు, మీకు మాత్రం పూరిల్లు, అది కూడా అగ్గిపెట్టి లాంటి ఇల్లు. ఏం తమ్ముళ్ళు, ఆ ఇంట్లో పడుకునే అవకాశం ఉందా? కాళ్ళు చాపి నివాస యోగ్యమా ఇల్లు? మంచం పడుతుందా ఇంట్లో? నీకు ఎన్ని బెడ్రూములు? ఒక్కొక్క ప్యాలెస్ లో 100 బెడ్రూములు. అంటే ఇది మీ తాత జాగీరు.
నీకు మాత్రం ఉండాలా? నువ్వు పేదవాళ్ళ ప్రతినిధి, వందల వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి పేదవాళ్ళ ప్రతినిధి మాట్లాడడానికి సిగ్గు లేదు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాను. తమ్ముళ్ళు, మన ఎన్నికల మేనిఫెస్టో ఆదర్శ్ మీ జీవితాలను మారుస్తుంది, పేదవాళ్ళ జీవితాలు మారుస్తుంది. అందుకే ఒకటి మహాల